నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా విశాఖ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ సంస్థలో శిక్షణ తీసుకున్న 31 మంది యువకులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. విశాఖ పోలీసులు సరికొత్త ఆలోచనతో నగరంలోని నిరుద్యోగ యువతకు చేదోడుగా నిలిచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం ఉన్నతాధికారులతో సంప్రదించి కమ్యూనిటీ గార్డ్ వాలంటరీ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. దీన్ని ఇటీవలే డీజీపీ దినేష్ రెడ్డితో విశాఖలో లాంఛనంగా ప్రారంభించారు. నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా తలపెట్టిన ఈ ప్రయత్నం తొలి విడతలో భాగంగా 31 మంది యువకుల్ని ఎంపిక చేశారు. 30 రోజుల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి నగరంలోని పలు సంస్థల్లో కమ్యూనిటీ గార్డులుగా అవకాశం కల్పిస్తారు. దీని ద్వారా నెలకు 7,500 రూపాయల గౌరవ వేతనం లభిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గంగవరం పోర్టు, రాంకీ, ఉడా తదితర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. యూత్ ని వాళ్ళ యొక్క టాలెంట్స్ ని వినియోగించడం కోసం వాళ్ళని మా దగ్గర ట్రైనింగ్ చేసి ఈ సెక్యూరిటీ విధులకి పంపించాలనేది తొలి ప్రయత్నం. సో ఈ సందర్భంగా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ముత్యాలమ్మపాలెం, వాడచీపురుపల్లి, తాళ్లవలస, దేవాడ సహా పలు గ్రామాలకు చెందిన యువకుల్ని శిక్షణకు ఎంపిక చేశారు. రాజీవ్ యువకిరణాల్లో భాగంగానే ఈ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. మనం గార్డ్స్ కు వెళ్లి పోలీసు సెలక్షన్ కి వెళ్తే మంచి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇందులో ఉండడం వల్ల మనకి అన్ని తెలుస్తాయి. విషయాలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాం కాబట్టి, లోకల్ పోలీస్ స్టేషన్ లో ఉంటాం కాబట్టి మనకు బెనిఫిట్. రాజీవ్ కన్నా పిలిస్తే ఇంకా ట్రైనింగ్ సెలక్షన్స్ వస్తే సెలెక్ట్ అయ్యాను సార్. నిరుద్యోగ నిర్మూలనలో తమ వంతుగా నగర పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.